హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖంలో ఉన్న నవ్వుని ఎవరైనా చూస్తారు, కానీ మనసులో ఉన్న బాధను మనల్ని ప్రేమించిన వారు మాత్రమే చూస్తారు. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే ఎంతో ఖరీదు పెట్టి కొన్న చెప్పులను గుడి బయటే వదిలేస్తాం, కొద్ది ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయలను గుడిలోకి తీసుకెళ్తాము. నీ శ్రమకు తగిన విశ్రాంతి లేకపోతే నీలో నాణ్యత లోపిస్తుంది. భయమనేది ఊరకుక్క లాంటిది. పరిగెడితే వెంటపడుతుంది, నిలబడితే తడబడుతుంది. నీకు గెలవాలన్న తపన తగ్గినట్లయితే నువ్వు ఓటమికి దగ్గరైనట్లే. ఆలోచిస్తూ ఆగిపోయిన వాళ్ల కోసం అవకాశాలు ఎదురుచూడవు, ఇంకొకరికి సొంతమవుతాయి. ఈ 6 విషయాలను జీవితంలో ఎవరితోనూ పంచుకోకూడదు. డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. మీకు ఏదైనా కష్టం వస్తే మీరు దాన్ని మీ మనసులో దాచుకోవాలి. మన బాధలను, రహస్యాలను ఇతరులతో పంచుకుంటే అపహాస్య పాలవుతారు. ఏ వ్యక్తి తన జీవిత భాగస్వామి గురించి ఇతరులకు చెప్పకూడదు. భాగస్వామిని గౌరవించని వ్యక్తికి సమాజంలో గౌరవం లభించదు. గౌరవం వచ్చినప్పుడు గర్వపడకూడదు. మీకు జరిగిన అవమానాన్ని ఇతరుల ముందు మాట్లాడకండి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినట్లయితే పొరపాటున కూడా ఇతరులకు చెప్పకండి. ఇలా చేయడం వల్ల ఇతరులు మిమ్మల్ని మూర్ఖులని భావించి ఎగతాళి చేస్తారు. అంతేకాకుండా అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తన ఆలోచనలు, ప్రణాళికలు ఎవరితోనూ పంచుకోకూడదు. మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకుని తక్కువ చేసుకోకండి. ఎవరి గొప్పతనం వారిది. మీరు ఎవరికన్నా తక్కువ కాదు, ఎవరూ మీకన్నా ఎక్కువ కాదు. ఈ సృష్టిలో చివరి వరకు తోడు ఉండే బంధం కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరికోసమో మీ తోడును దూరం చేసుకోకండి. మన జీవితంలో మనం కనపడితే ఆనందపడేవాళ్ళు, మనం బాధపడితే ఆవేదన చెందేవాళ్ళు ఉండటం చాలా అదృష్టం. భయం, అభద్రత అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అవి నీలో మాత్రమే ఉన్నాయి అనుకోకు. ఎక్కువగా ఎవరినీ నమ్మకు, మోసపోతావు. ఎవరికోసమూ ఆలోచించకు, వాళ్లకే అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరినీ ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నావాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, జీవితం బాగుంటుంది. కనిపించేదాన్ని చూడటానికి కళ్ళు సరిపోతాయి, కానీ కనిపించని దాన్ని చూడటానికి వివేకం కావాలి. విరిసే పువ్వు, రాలే ఆకు, వెలిగే దీపం అన్నీ ఒక్కటే చెప్తాయి, ఏదీ శాశ్వతం కాదని. ఎల్లప్పుడూ తిరిగే గడియారం ముళ్ళును చూస్తూ కూర్చుంటే నీ లక్ష్యాన్ని సాధించలేవు. అదే ఆ ముళ్ళులాగా నిరంతరం శ్రమిస్తే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. కంటికి ఒకలాగా కనిపిస్తుంది లోకం. తెలిసినదే ఉందనుకుంటుంది, నమ్మిందే నిజం అనుకుంటుంది. ఉన్నదేదీ శాశ్వతం కాదు, నమ్మినవన్నీ నిజాలు కాదు. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారుతాయి. ఒక ఆడది అవకాశం ఇచ్చింది అంటే జీవితాంతం తోడుగా ఉండమని, తన జీవితంతో ఆడుకోమని కాదు. జీవితపు పుస్తకంలో మొదటి, చివరి పేజీలు మాత్రమే దేవుడు రాస్తాడు. మిగతా అన్ని పేజీలు శ్రమ అనే సిరాతో మనమే అందంగా రాసుకోవాలి. ఏదైనా సరే నీది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైనా. డబ్బులు ఉన్నన్ని రోజులు కొంతమందికి కళ్ళు నెత్తిమీదనే ఉంటాయి. అప్పుడు నువ్వు వాళ్ళ కళ్ళకి కనిపించవు. విరిగిన పాలతో చేసిన పదార్థానికి, నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని, ఎన్నో కష్టాలను అనుభవించి విసిగిపోయిన ఆడది జీవోత్సవంలా ఇంకా బ్రతుకుతూ జీవితంతో పోరాడుతూ ఉంది అంటే అది తన కడుపున పుట్టిన బిడ్డల కోసం మాత్రమే. చిన్నతనంలో అమ్మానాన్నల కోసం బ్రతికి, పిల్లలు పుట్టాక వాళ్లే లోకంగా బ్రతికి, ఇలా బ్రతికినంతకాలం ఒకరి కోసమే బ్రతుకుతున్న ఆడవాళ్లకి
ఈ సమాజం ఇచ్చే బిరుదేంటో తెలుసా? ఆడదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని. మానవ సేవ మానేసి మాధవ సేవ చేయమని ఏ మతమూ చెప్పలేదు. విధిని మానేసి విధాతను కొలవమని ఏ పుస్తకంలోనూ రాయలేదు. డబ్బుంటే కోరిన సౌకర్యాలన్నీ సమకూర్చుకోవచ్చు. కానీ అభిమానాలు, ఆప్యాయతలు ఎంత డబ్బు దారపోసినా లభించవు. మాట జారిన తరువాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయడం మంచి లక్షణం. అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు అందరికీ సమానమే. ఇతరుల కంటే మనం ఎంత లగ్జరీగా బతుకుతున్నాం అన్నది ముఖ్యం కాదు. బతికినంతకాలం ఎంత సంతోషంగా బ్రతుకుతున్నామన్నదే ముఖ్యం. సంతోషం డబ్బులో కాదు, మనస్సులో ఉంటుంది. విన్నది అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే నిజానికంటే అబద్ధానికే వేగం ఎక్కువ. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదు అంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. డబ్బు పేదోడి దగ్గరికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. అడగకుండా మీరు ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది. స్వార్థం కోసం నువ్వు చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. ఎగతాళి చేసినవాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం. ఒకరు బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. ఎప్పుడు ఆగిపోతుందో తెలియని జీవితంలో మనం చేయగలిగినది ఇప్పుడు సంతోషంగా ఉండడం మాత్రమే. జీవితం కూడా చదరంగం లాంటిదే. మనల్ని కాపాడటానికి ఏ సైన్యము ఉండదు. మనకు మనమే ఒక సైన్యం. ఒంటరిగా పోరాటం చెయ్యాల్సిందే. ఒకసారి వద్దని వదిలేసిన వాళ్ళు మళ్ళీ పిలిచారని పరిగెత్తకు. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకో చాలు. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన పని లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడాల్సిన పని లేదు. నువ్వు కష్టపడి కొండ ఎక్కినట్లయితే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలవు. అన్నీ సాధించాక ఆనందం ఉంటుందని అనుకోకు. మనం ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలం. మన ఆశయాలన్నీ ఆస్తులుగా మారాలంటే మనలో ఉన్న ఆలోచనలు అన్నీ అమల్లో పెట్టాలి. మనకు జరిగిన అవమానాన్ని పెట్టుబడిగా పెట్టాలి. మీకు పొగడ్తలు ఎక్కువ అయ్యాయి అంటే అవి పొగబెట్టడానికి అని అర్థం చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.